ఎప్పుడైతే ఆ కొబ్బరి ఉండ తెచ్చి ఆ నిమ్మకాయ పడి ఒమేగా 3 పడి ఆ పెంట గ్లూకోజ్ని పీకేసి ఈ దరిద్రపు మందులు మొత్తం ఆశ్రయం చేసుకొచ్చిన ఆ దరిద్రానంత ఎత్తిపారేస్తాం. ముందు ఆ దౌర్భాగ్య మందులు ఏదైతే కిడ్నీని కుళ్ళబొడిచి 9 ఏళ్ల పిల్లల కిడ్నీని కుళ్ళబొడిచి పైలోనెఫ్రైటిస్ తెచ్చి కిడ్నీని షింక్ చేసి పారేసినాయో ఆ దరిద్రాన్ని పీకేసిన తర్వాత అతి కొద్ది రోజులు అసలు రెండో రోజుగా నొప్పిపోయింది. కొబ్బరి నూనె పడగానే దెబ్బకి మట్టి కరవాల్సిన ఎంత ఇన్ఫ్లమేషన్ అయినా అలాగే పడింది. అసలు 3 రోజులు 4 రోజులకి వాడికి ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గిపోయింది. పాస్ పోయింది, క్యాథెటర్ లేదు, గుడ్డు లేదు, ఎత్తి అవతల పారేమన్నా చక్కగా ఉన్నాడు. పాస్ పోసాడు, మన్నత్ బ్రహ్మాండంగా ఉన్నాడు. అతి తక్కువ కాలంలోనే కరెక్ట్గా నా డేట్లు గుర్తులేదు. అతనిది బహుశా 2 నెలలు అనుకుంటా 7.8 into 4 సెంటీమీటర్ల నుంచి 9.8 into 5 సెంటీమీటర్కి వచ్చింది. పక్కన చూడండి. నాకు ఏ ల్యాబ్ లేదు. నేను అసలు మీ ఇష్టం వచ్చిన చోటు చేయించండి అంటాను. ఆ ల్యాబ్లు నేను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను? చేయలేను కదా. అలాంటి పని ఒకటి వచ్చిందంటే మీరు పొరపాటు అనొచ్చు. కొన్ని 100,000 వస్తాయా?